నేను హల్లెలూయా చెప్పానండి. హల్లెలూయా. I'm used with the response. నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా స్పందించాలి. మీరు స్పందిస్తేనే నేను మాట్లాడతాను. దానికి అలవాటు పడిపోయాను అలాగా. I'm used with echoes. ప్రతిధ్వనికి నేను అలవాటు పడ్డాను. Amen. ఆమేన్. Don't wait for me to tell you amen, hallelujah. ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఆమేన్ హల్లెలూయా చెప్పండి అని నేను చెప్పేదాకా మీరు ఎదురు చూడొద్దు. You can shout anytime. మీరు ఎప్పుడైనా మీకు అలాగ అనిపించినప్పుడల్లా మీరు గట్టిగా అరిచి హల్లెలూయా చెప్పేసేయండి, ఆమేన్ చెప్పేసేయండి. Hello. హలో. Warangal youth are very silent, I think. వరంగల్ యవనస్తులు కొంచెం చాలా నెమ్మదస్తులుగా కనబడుతున్నారు. అలాగే ఉంటారా? Sisters are very serious. సిస్టర్లు అయితే ఇక మరీ తీవ్రంగా సీరియస్గా ఉంటున్నారు అనమాట. ఇంట్లోనూ ఇలాగే ఉన్నారా? మీ ఇంట్లో మీ దగ్గర అంతా బయట ఉన్నప్పుడు అలాగే ఉంటారా? With your father, with your parents, with your brothers, you are the same way. మీ తల్లిదండ్రులతో, మీ అన్నదమ్ములతో, మీ అక్క చెల్లెలతో ఉన్నప్పుడు, మీ ఇంటి వారితో ఉన్నప్పుడు ఇలాగే ఉంటారా? మౌనంగా, నిశ్శబ్దంగా. We have 3 children. మాకు 3 పిల్లలు ఉన్నారు. One is 26-year-old daughter got married and went away. 26 సంవత్సరాల కుమార్తె వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. August 15th she got married. ఆగస్టు 15వ తారీఖు మొన్న వివాహం జరిగింది. She is living in a separate house. వేరొక ఇంట్లో ఆమె నివాసం ఉంటుంది ఇప్పుడు. With her husband. ఆమె భర్తతో కలిసి ఉంటుంది. And 2 boys are there. 2 అబ్బాయిలు ఉన్నారండి. One is 18, the other one is 19. ఒక అబ్బాయికి 18, ఒక అబ్బాయికి 19. Any pastor come to our house? ఎవరైనా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారనుకోండి, అమ్మా these 2 boys, young boys, ఈ 2 యవన పిల్లలు బా ఎంత మంచివారో. they don't talk at all. అసలు నోటి మాటే రాదండి వారికి. నిశ్శబ్దంగా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. But we know the history behind that. కానీ దాని వెనుక చరిత్ర, అసలు చరిత్ర మాకు తెలుసు. In front of others, ఇతరుల ముందు very soft. చాలా మృదువుగా, I know నెమ్మదిగా. that you are also like that acting. మీరు కూడా అలాగే యాక్టింగ్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. Real figure, show it. మీ అసలు రూపాన్ని చూపించండి. అరవండి. అరవండి. Hallelujah. హల్లెలూయా. Please be seated. దయచేసి కూర్చోండి. Somebody said, ఎవరో అన్నారు, for youth they want short message. యవనస్తులైతే చాలా క్లుప్త సందేశం ఉండాలట వారికి. Short and sweet. చాలా మృదువుగా, అంటే తక్కువ మెసేజ్ ఉండాలి, చక్కగా ఉండాలి. అది My wife has finished. మా భార్య గారు ముగించేశారు ఇప్పుడు. Now, will you be able to hear one more message? మరి ఇంకొక సందేశం కూడా ఉంది కదా, మరి వినడానికి మీకు అవకాశం ఇస్తారా? మరి వింటారా? వినగలుగుతారా? Ask your neighbor. పక్క వాళ్ళని అడగండి. Can we give him time? వారికి సమయం ఇద్దామా అని అడగండి ఒకసారి. అయ్యగారికి సమయం ఇద్దామా అని అడగండి. పక్క వాళ్ళని అడగండి. మీ పక్క వాళ్ళు ఏమంటారు చూద్దాం. What did they say? వాళ్ళు ఏమన్నారండి? ఏమన్నా జవాబు ఇచ్చారా? Anybody said no short message? లేదులేండి, ఏదో కొద్ది క్లుప్త సందేశం మిమ్మల్ని చెప్పమన్నారా? ఎవరన్నా అన్నారా? Hey, it means then you are a very good crowd. అంటే మీరు చాలా మంచివారు అనమాట. అట్లీస్ట్ ఆమెన్ చెప్పండి ఇప్పుడు. కనీసం ఇప్పుడన్నా ఆమెన్ చెప్పండి. మంచివారంటే కూడా ఆమెన్ చెప్పరా? వద్దా? మంచివారు కాదా? Hallelujah. హల్లెలూయా. Especially men. ముఖ్యంగా అబ్బాయిలు. You need to shout. మీరు గట్టిగా అరవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. After this youth meeting, ఈ యూత్ మీటింగ్ అయిన తర్వాత one thing you must practice. ఒక్కటి మీరు అభ్యాసం చేయాలి. Amen. Hallelujah should shout. ఆమేన్ హల్లెలూయా అని ఎప్పుడైనా అరుస్తూనే ఉండాలి. మళ్ళీ తక్కువైపోయింది శబ్దం. Hallelujah. Shall we go to the word of God? దేవుని వాక్యంలోకి వెళ్దామా మరి? I'm going to preach a short message. చాలా క్లుప్త సందేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను నేను. My wife doesn't care about timing.
మరి మా భార్య అయితే అసలు సమయం పట్టించుకోదు. What she brings, she wants to share it. ఆమె ఏదైతే చెప్పాలనుకుంటుందో మొత్తం చెప్పేస్తుంది అనమాట. How many of you heard that message? ఎంతమంది విన్నారు ఆ సందేశాన్ని? Amen. ఆమేన్. There is power in that message. ఆ సందేశంలో ఎంతో శక్తి ఉందండి. I've been married to her for 26 years, sir. 26 సంవత్సరాల క్రితము వివాహం చేసుకున్నాను. And we have lived our life completely in dependence upon this word. పూర్తిగా మా యొక్క వివాహ జీవితాన్ని దీని మీద ఆధారపడి జీవించాం. We try to live our life based on this. దీన్ని ఆధారం చేసుకొని దీని ఆధారంగా జీవించడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటూ జీవిస్తున్నాం. Amen. ఆమేన్. We don't go to the world standard. లోక సంబంధమైన స్థాయికి మేము వెళ్ళము. This is our standard. ఇది మా స్థాయి. Harry was telling something. హ్యారీ గారు ఒకటి చెప్పారు ఇంతవరకు. Pastor like to be perfect. పాస్టర్ గారు పరిపూర్ణులుగా ఉండాలని ఇష్టపడతారని. Definitely I like to be perfect. ఖచ్చితంగా అక్షరాల నేను పరిపూర్ణంగా ఉండాలని ఇష్టపడతాను. I am not perfect. అంటే నేను పరిపూర్ణాన్ని కాదు, I am working to be perfect. పరిపూర్ణత దశలోకి వెళ్ళడానికి నేను పని చేస్తున్నాను. Amen. ఆమేన్. World may come against us. లోకము మనకు వ్యతిరేకంగా రావచ్చు ఒకవేళ. I'm not worried. నేనేం పట్టించుకోను. I don't care. నేను పట్టించుకోను. Every person can be against me. ప్రతి వ్యక్తి నాకు వ్యతిరేకంగా రావచ్చు ఒకవేళ. I don't care. నేను అసలు పట్టించుకోను. I want to be on God's side. నేను దేవుని పక్షంగా ఉండాలని కోరుచున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In today's message, ఈ రోజు వర్తమానంలో I have a very simple message. చాలా సులభమైనటువంటి సందేశము, Very important message. అయితే చాలా ప్రాముఖ్యమైన సందేశము. Young people, యవనస్తులారా listen to me. వింటున్నారా? I want you to listen to His word. ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా మీరు వినాలని ఆశపడుతున్నాను. Let's go to Exodus. నిర్గమకాండంలోకి వెళ్దాం. Chapter 33. 33వ అధ్యాయము. How many of you belong to Manna Church? ఎంతమంది మన్నా చర్చి వారు ఉన్నారు ఇక్కడ? మన్నా సంఘస్థులు. Okay. ఓకే. How many of you are not from Manna Church? అంటే మన్నా చర్చికి చెందిన వారు కాకుండా బయట నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. Yes. We want to welcome you in the name of the Lord Jesus Christ. ప్రభు పేరిట మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. Amen. ఆమేన్. Exodus chapter 33. నిర్గమకాండము 33వ అధ్యాయం. Here it talks in verse 7. ఇక్కడ 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ Moses took his tent and pitched it outside the camp, far from the camp, and he called it tabernacle of meeting. మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాను. And it came to pass, everyone who sought the Lord went out to the tabernacle of meeting, which was outside the camp. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపల ఉన్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. Verse 8. 8వ వచనం. So it was, whenever Moses went out to the tabernacle, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు that all the people rose and each man stood in his tent door and watched Moses until he has gone into the tabernacle. ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారం నందు నిలిచి అతడు ఆ గుడారంలోకి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. Verse 9. 9వ వచనం. It came to pass when Moses entered the tabernacle that the pillar of cloud descended and stood at the door of the tabernacle, and the Lord talked with Moses. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారము ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. Verse 10. 10వ వచనం. All the people saw the pillar of cloud standing at the tabernacle door, and all the people rose and worshipped, each man in his tent door. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడార ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. Amen. ఆమేన్. Gatiga. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా.
Moses, a man of God, మోషే ఒక దైవజనుడు. he created a tabernacle.